గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం. ఆగస్టు 15వ తేదీన స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేయూత కొత్త పెన్షన్ల ప్రక్రియను ప్రారంభిస్తారు అని చెప్పేసి ప్రభుత్వ పెద్దలు గతంలోనే తెలియజేయడం అనేది జరిగింది. ఈ కొత్త పెన్షన్ల శాంక్షన్ కు సంబంధించి నిన్న సెప్ సిఇఓ గారు గైడ్ లైన్స్ ను కూడా రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ గైడ్ లైన్స్ ను రిలీజ్ చేసే సందర్భంలో కొత్త పెన్షన్ల దరఖాస్తులకు డెడ్ లైన్ ను కూడా వారు విధించడం అనేది జరిగింది. ఈ డెడ్ లైన్ తో పాటుగా ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇస్తున్నటువంటి 11 రకాల పెన్షన్ కేటగిరీలలో 11 రకాల వారికి కొత్త పెన్షన్లను మంజూరు చేయడం జరగదని, కొన్ని కేటగిరీల వారికే ఈ కొత్త పెన్షన్లను మంజూరు చేయడం జరుగుతుందని వారు తెలియజేయడం అనేది జరిగింది. నిన్న ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి సెర్ప్ సిఇఓ గారు తెలియజేసినటువంటి పూర్తి వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా ఉన్నట్టుగా తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ చేయూత పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్ వచ్చినా గానీ ఆ అప్డేట్ వివరాలను ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీ మొబైల్లో రావాలి అంటే, మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ ను ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లోకి కొత్తగా వచ్చినటువంటి వాళ్ళు అంతర్నేత్ర ఛానల్ ను ఆదరించి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి సమాచారాన్ని తెలుసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే నిన్న సెర్ప్ సిఇఓ గారు ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి డెడ్ లైన్ ను విధించడం అనేది జరిగింది. ఈ నెల 31వ తేదీ లోపు ఈ చేయూత కొత్త పెన్షన్ల కోసము దరఖాస్తు చేసుకోవాలి అని చెప్పేసి వారు తెలియజేయడం అనేది జరిగింది. గతంలో దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళు కొంతమంది మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలని కూడా వారి మాటల్లో స్పష్టంగా తెలియడం అనేది జరిగింది. అయితే గతంలో దరఖాస్తు చేసుకున్నటువంటి వాళ్ళు ఎవరు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలి అంటే, ఇక్కడ ప్రజాపాలనలో పెన్షన్ల కోసము దరఖాస్తు చేసుకున్నప్పుడు ఆ దరఖాస్తులకు మనం సరైనటువంటి డాక్యుమెంట్స్ అనేది అటాచ్ చేయలేదు. అంటే ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ కానివ్వండి, రేషన్ కార్డును కానివ్వండి, ఆ తర్వాత ఈ ప్రభుత్వం కోరినటువంటి బ్యాంకు పాస్ పుస్తకాన్ని కానివ్వండి, ఇక్కడ పట్టాదారు పాస్ పుస్తకాన్ని కానివ్వండి, ఫోటోలను కానివ్వండి, వీటన్నిటిని మనం జత చేయలేదు. వాళ్ళు తెలియజేసింది ఏంటంటే, ప్రజాపాలనలో కానివ్వండి, ఇతర కలెక్టర్ కార్యాలయాల్లో, ఎంపీడీఓ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకునే సమయంలో సరైనటువంటి డాక్యుమెంట్స్ సమర్పించినటువంటి వాళ్ళు, సరైనటువంటి డాక్యుమెంట్స్ ను అటాచ్ చేయనటువంటి వాళ్ళు మళ్ళీ దరఖాస్తు చేసుకోవాలి అని చెప్పేసి ఆమె సూచించడం అనేది జరిగింది. కాబట్టి మేము దరఖాస్తు చేసుకున్నాము, మళ్ళీ దరఖాస్తు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు అని భావించకుండా సరైనటువంటి డాక్యుమెంట్స్ పెట్టని వారు అందరూ కూడా మళ్ళీ ఇప్పుడు ఈ కొత్త పెన్షన్ల కోసము దరఖాస్తు చేసుకో. అయితే ఈ దరఖాస్తులను కూడా ఆఫ్లైన్ లో స్వీకరించడం అనేది జరుగుతుంది. మీరు చేయూత పోర్టల్లోకి వెళ్ళి అక్కడ ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫామ్ ను మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఆ అప్లికేషన్ ఫామ్ ను డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ ఫామ్ లో అడిగిన వివరాలన్నిటిని కూడా ఫిలప్ చేసి అక్కడ ఏ డాక్యుమెంట్స్ ను సబ్మిట్ చేయమని అడిగారో, ఏ జిరాక్స్ ప్రతులను జత చేయమని అడిగారో వాటన్నిటిని కూడా జత చేసి, గ్రామీణ ప్రాంతాల వాళ్ళు అయితే మాత్రము మీ కార్యదర్శికి లేదా ఎంపీడీఓ కార్యాలయంలో, పట్టణంలో అయితే మీ వార్డ్ ఆఫీసర్ కు లేదా మున్సిపల్ కార్యాలయంలో మీరు దరఖాస్తు చేసుకోండి. ఇంకో ముఖ్య విషయం సెర్ప్ సిఇఓ గారు తెలియజేసింది ఏంటంటే, దరఖాస్తు చేసుకున్నటువంటి ప్రతి దరఖాస్తుదారునికి కూడా తప్పనిసరిగా ఎక్నాలెడ్జ్మెంట్ ఇవ్వాలని వారు ఆర్డర్స్ పాస్ చేయడం అనేది జరిగింది. ఎక్నాలెడ్జ్మెంట్ అంటే రసీదు. తప్పకుండా మీరు దరఖాస్తు చేసుకున్న తర్వాత అక్కడ మీరు ఎవరికైతే దరఖాస్తును ఇచ్చారో వారి నుంచి మీరు రసీదును తీసుకోండి. ఈ విధంగా రసీదు తీసుకున్నట్టయితేనే మీరు పెన్షన్ కు దరఖాస్తు చేసుకున్నట్టుగా మీ కాడ ఆధారం అనేది ఉంటుంది. ఇది సెర్ప్ సిఇఓ గారు చేసినటువంటి ఒక మంచి పని అని చెప్పవచ్చు. ఇక 11 రకాల కేటగిరీల వారికి పెన్షన్లు ఇవ్వడం జరగదు అని, 7 రకాల కేటగిరీల వారికే ఈ కొత్త పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది అని వారు తెలియజేశారు. ఈ 7 రకాల కేటగిరీల్లో ఇక్కడ వితంతువులు ఉన్నారు, ఒంటరి మహిళలు ఉన్నారు, వికలాంగులు ఉన్నారు, డయాలసిస్ పేషెంట్లు ఉన్నారు, పైలేరియా బాధితులు ఉన్నారు, గీత కార్మికులు ఉన్నారు, చేనేత కార్మికులు ఉన్నారు. ఈ 7 రకాల కేటగిరీల వారికి మాత్రమే కొత్త పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది అని అప్లికేషన్ ఫామ్ లో కూడా తెలియజేశారు. నిన్న సెర్ప్ సిఇఓ గారు కూడా
తెలియజేసినట్టుగా మనకు వార్తాపత్రికల్లో రావడం అనేది జరిగింది. కాబట్టి ఈ 7 కేటగిరీలకు చెందినటువంటి వారు మాత్రమే ఈ కొత్త పెన్షన్లకు దరఖాస్తు చేసుకోండి. ఇక నిన్న ఈ కొత్త పెన్షన్ల కోసము మార్గదర్శకాలను కూడా రిలీజ్ చేయడం అనేది జరిగింది. కొత్తగా మార్గదర్శకాలను ఏమీ రూపొందించలేదు. 2014లో అప్పటి టిఆర్ఎస్ ప్రభుత్వము తీసుకువచ్చినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్గదర్శకాలనే ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నట్టు, ఆ గైడ్లైన్స్ ప్రకారమే కొత్త పెన్షన్లను శాంక్షన్ చేయనున్నట్టు ఇక్కడ సెర్ప్ సిఇఓ గారు తెలియజేయడం అనేది జరిగింది. గతంలో ఎలాంటి గైడ్లైన్స్ టిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చింది అంటే 3 ఎకరాల తరి భూమి ఉన్నటువంటి వారు, 7.5 ఎకరాల కుష్కి భూమి ఉన్నటువంటి వారు ఈ పెన్షన్లకు అనర్హులు అని అప్పట్లో జీవోలో పేర్కొనడం అనేది జరిగింది. మరియు గ్రామీణ ప్రాంతాలలో 1,50,000 వార్షిక ఆదాయము, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షలకు మించి వార్షిక ఆదాయం ఉన్నటువంటి వాళ్ళు అనర్హులు అని గైడ్లైన్స్ లో పేర్కొనడం అనేది జరిగింది. ఉద్యోగస్తులు, రిటైర్డ్ ఉద్యోగస్తులు, కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు, ఆ తర్వాత అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు, ఈ విధంగా ఏ ఉద్యోగం చేస్తున్నటువంటి వారైనా కానీ, వారి తల్లిదండ్రులు కానివ్వండి, వారి పిల్లలు కానివ్వండి, వారు కానివ్వండి ఈ పెన్షన్లకు అనర్హులు అని తెలియజేయడం అనేది జరిగింది. 4 చక్రాల వాహనాలు మరియు భారీ వాహనాలు కలిగినటువంటి వాళ్ళు కూడా ఈ పెన్షన్లకు అనర్హులు అని తెలియజేయడం అనేది జరిగింది. రైస్ మిల్లులు, నూనె మిల్లులు, పెట్రోల్ బంకులు కలిగినటువంటి వాళ్ళు కూడా అనర్హులు అని తెలియజేయడం అనేది జరిగింది. డాక్టర్లు, ఇంజనీర్లు, వృత్తి నిపుణులు, కాంట్రాక్టర్లు కూడా ఈ పెన్షన్లకు అనర్హులు అని తెలియజేయడం అనేది జరిగింది. ఈ విధంగా 2014లో టిఆర్ఎస్ ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారమే ఈ కొత్త పెన్షన్లను శాంక్షన్ చేయడం జరుగుతుంది అని చెప్పేసి పాత గైడ్లైన్స్ నే మార్గదర్శకాలుగా తీసుకురావడం జరిగిందని వారు తెలియజేయడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ కొత్త పెన్షన్ల కోసము దరఖాస్తు చేసుకోవాలి అనుకుంటున్నటువంటి వాళ్ళు ఈ నెల 31వ తేదీ లోపు మీరు ఆఫ్లైన్ లో గ్రామీణ ప్రాంతాల వాళ్ళు మీ సెక్రటరీ గానీ, ఎంపీడీఓ కార్యాలయంలో గానీ దరఖాస్తు చేసుకోండి. పట్టణ ప్రాంతాల వాళ్ళు అయితే మీ వార్డ్ ఆఫీసర్ కానివ్వండి, మున్సిపల్ కార్యాలయంలో కానివ్వండి దరఖాస్తు చేసుకోండి. అన్నిటికంటే ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రజాపాలనలో మేము దరఖాస్తు చేసుకున్నాము అని ఇప్పుడు దరఖాస్తు చేసుకోకుండా మిన్నకుండా ఉండకండి. అప్పుడు దరఖాస్తు చేసుకుని అన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయని వారే చాలా మంది ఉన్నారు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు మీరు అన్ని డాక్యుమెంట్స్ ను జత చేసి మళ్ళీ దరఖాస్తు చేసుకుంటేనే మీకు కొత్త పెన్షన్లు వచ్చే అవకాశం ఉంది అని స్పష్టంగా తెలియడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, వన్స్ అగైన్ రిపీట్ దెమ్. ఈ కొత్త పెన్షన్లకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ అప్డేట్స్ వచ్చినా గానీ అప్డేట్ వివరాలను తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం మీ మొబైల్లో రావాలి అంటే, మీకు తెలియాలి అంటే తెలుసు కదా, తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను ఆదరించండి. ధన్యవాదాలు.